స్వీట్ని తక్కువ చేసి తప్పుగా మాట్లాడితే ఊరుకోను. తను బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే నేను సహించను. నీకు ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. స్వీట్ని తిట్టినా కొట్టినా నేను ఊరుకోను. స్వీటీ రామ్మా. సకలా, నువ్వు చాలా తెలివైన దానివి అని అనుకుంటావు, కానీ నీకు నిజంగా బుర్రలేదమ్మా. మరి లేకపోతే ఏంటి? ఆ పిల్ల మీద ఈగ వాళ్ళ కార్తీక్ సహించడు. ఆ పిల్ల జోలికొచ్చిన వాళ్లను అయిన వాళ్ళైనా సరే కార్తీక్ ఊరుకోడు. ఆ పిల్ల విషయంలో గతంలోనే నీకొకసారి వార్నింగ్ ఇచ్చాడు కదా. మరి తెలిసి తెలిసి ఆ పిల్ల రాక్షసుతో ఎందుకు పెట్టుకుంటావు చెప్పు? ఒక ముక్క మొహం తెలియని దానికి అంత విలువిస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? అనామకురాల్ని దత్తత తీసుకుని ఈ ఆస్తికి వారసురాల్ని చేస్తే సహిస్తానా? అసలు ఏదో ఒకటి చేసి ఈ పిల్ల రాక్షసుని ఈ రోజే ఇక్కడి నుంచి తరిమేసి ఉండేదాన్ని. కానీ ఆ కొత్త టెన్షన్స్ అన్నీ నా మెడకి పావులా చుట్టుకుని భయంతో నా మైండ్ పనిచేయకుండా చేశాయి. కొత్త టెన్షన్సా? ఏంటి సకలా? మీకు తెలియందేముంది, ఈ మధ్య సకలకి పల్లవి కనిపించిందంట. మొన్న గుళ్ళో, ఈ రోజు ఇంట్లో. నీకేమైనా పిచ్చా? 4 ఏళ్ల క్రితం చనిపోయిన పల్లవి మళ్ళీ కనిపించడం ఏంటి? ఆ విషయం నన్ను కాదు, ఆవిడ్ని అడుగు. ఇందాక ఆ ఆశ్రమం టీచర్ని చూసి పల్లవి అనుకుని పిచ్చి పిచ్చిగా కేకలు పెట్టిందిగా. నీ నిజంగానే ఆ రూమ్ లో పల్లవిని చూశాను. ఇది వరస. టెన్షన్ పడకమ్మా, తగ్గిపోతుందిలే. ఏంటి తగ్గిపోయేది? ఇలాంటి వాటిని సెకండ్ స్టేజ్ ఆఫ్ హెల్యూజినేషన్ అంటారని ఆర్య2 సినిమాలో మా గురుగారు బ్రహ్మానందం గారు చెప్పారులే. తెలుగులో భ్రాంతి మతి భ్రమణం అంటారు. ఈ మధ్య మంచి మందులు కూడా వచ్చాయమ్మా, వాడితే తగ్గిపోతుందిలే. నాకు కాదు, మీకు పిచ్చి. అందుకే నిజం చెప్తుంటే నమ్మట్లేదు. ఏమండి, మతి భ్రమణం తర్వాత స్టేజ్ ఏంటి? పిచ్చి. ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుందండి. ఎస్, నాకు అదే అనిపిస్తుంది. అమ్మా, అన్నం తినమ్మా. వద్దురా, నాకొద్దు. నా కూతురు వచ్చేంత వరకు, దాన్ని కళ్ళారా చూసేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనరా. అమ్మా, ఏంటమ్మా ఇది? ఇలా తినకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు. చేస్తే చేస్తాన్రా. అమ్మా, ఏంటమ్మా మాటలు? ఎంత బాధ అనుభవిస్తున్నాన్రా నా మనసులో. ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిన దాని 100 ఏళ్ల జీవితం గురించి ఎన్నో కలలు కన్నాన్రా. నెలలు తిరగకుండానే నా కూతురు కాపురం ఇలా అయిపోయింది. అది ఎక్కడుందో, అసలు బతుకుందో లేదో కూడా అర్థం కావటం లేదు. కన్న కూతురు గురించి తలుచుకుంటూ ఇంత నరకం అనుభవిస్తున్నప్పుడు ఏ తల్లికైనా బతకాలని ఎలా అనిపిస్తుందిరా? చంపేస్తున్నారమ్మా. ఇటు నువ్వు, అటు చెల్లెలు, ఇద్దరు నన్ను చంపేస్తున్నారు. ఇద్దరం కలిసి ఆధారాలు సాధిద్దామని ఆ రోజు రాధీతో చెప్పాను. కానీ నా మాట వినకుండా, లెక్క చేయకుండా తనొక్కతే వెళ్ళిపోయింది. ఇంతవరకు రాకుండా, ఎక్కడుందో చెప్పకుండా ఏడిపిస్తుంది.
తను వచ్చేంత వరకు తినడాన్ని నువ్వేమో మంకు పట్టుకొని నన్ను ఏడిపిస్తున్నావు. రాధి ఎక్కడుందో తెలియక ఒకవైపు నీ ఆరోగ్యం ఏమైపోతుందో నన్న భయంతో నరకం చూస్తున్నానమ్మా నేను. భార్గవ్, ఎవర్రా? ఏమో అమ్మా, తలుపు కొట్టారు కానీ ఎవరు కనిపించట్లేదు. అమ్మా 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 అమ్మా, రాధి వచ్చిందమ్మా. ఏంట్రా భార్గవ్, రాధే వచ్చిందా? ఎక్కడా రాధే? అమ్మ రాధే. ఇగో గుమ్మం బయట ఈ పెయింటింగ్ పెట్టేసి వెళ్ళిపోయిందమ్మా. భార్గవ్, నిజంగా దీన్ని రాధియే పెట్టుంటుందిరా? అవునమ్మా, నాకు తెలుసు. ఇది రాధి గీసిన పెయింటింగే. చూడు, దీని మీద ఏమన్నా ఉందో. అమ్మ ఆకలితో ఉంటే కూతురు ఆశయాన్ని సాధించలేదు అని. నువ్వు తినకుండా ఆకలితో ఉంటే తను బాధపడతానని రాసిందమ్మా. భార్గవ, అది కాదురా. రాధి గుమ్మం దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా ఎందుకు వెళ్ళిపోయింది? అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా. కానీ ఇప్పుడు తను ఇక్కడికి వచ్చిందంటే ఎంతో దూరం వెళ్ళుండదు. నేను వెళ్ళి తీసుకొస్తానుండమ్మా. భార్గవ్, ఒరే భార్గవ్, రాధి కనిపించిందా? మాట్లాడవేంట్రా? రాధి కనిపించిందా? చెప్పరా, చెప్పు. లేదమ్మా, తను వెళ్ళిపోయింది. రాధి మనకు కూడా కనపడకుండా అజ్ఞాతంలో ఉండవలసిన అవసరం అర్థం కావట్లేదురా. కానీ దీని వెనక ఏదో ఖచ్చితంగా బలమైన కారణం ఉంది అనిపిస్తోంది. అవునమ్మా, నాకు అదే అనిపిస్తుంది. ఏమయ్యా భార్గవా? సేట్జీ నమస్తే. రండి. కూర్చోండి. నేను వచ్చింది నీ మర్యాదల కోసం కాదు,
ఫైనాన్స్ డబ్బుల కోసం 2 నెలల నుంచి వడ్డీ కట్టలేదు. మర్యాదగా నాకు ఇవ్వాల్సిన అసలు వడ్డీ మొత్తం ఇచ్చేసేయి. ఈ మధ్య మేమంతా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్నాం సేట్జీ. ఒక్క వారం 10 రోజులు టైం ఇవ్వండి, వడ్డీ కట్టేస్తాం. లేదయ్యా, ఒక్కరోజు కూడా ఆగను. మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వు. బాబా, మా పెద్దమ్మాయి కనిపించటం లేదు. మేమంతా చాలా బాధల్లో ఉన్నాం. మీకు దండం పెట్టి అడుగుతున్నాను, ఒక్క వారం రోజులు గడువివ్వండి. చూడు, చక్రాల కుర్చీలో ఉన్న మీ అమ్మని చూసి నీకు టైం ఇస్తున్నాను. వారం రోజుల లోపు నువ్వు డబ్బులు కట్టకపోతే ఈ ఇల్లు స్వాధీనం చేసుకుంటాను, మిమ్మల్ని బయటికి గెంటేస్తాను. ఎలాగైనా సరే అమ్మ వాళ్ళని ఈ అప్పుల సమస్యల నుంచి బయటపడేయాలి. ఎక్స్క్యూజ్ మీ. కలిసే దూరాలే తీరాలై ఓ జతగా జగమై కదిలే పాదాలే ప్రాణాలై ఏమండి? పల్లవి, గడిచిన కాలం సార్, హలో సార్, హలో సార్.
రుక్మిణి. రుక్మిణియా? అవును సార్. మీరు ఏ పని మీద వచ్చారో చెప్పలేదు. మా పాపని జాయిన్ చేయాలి. అవునా? అడ్మిషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వండి. హలో సార్, ఫామ్ ఫిల్ చేయండి. అచ్చం పల్లవియే, ఆవగింజంత తేడా కూడా లేదు. కానీ రుక్మిణి అంటుందేంటి? అసలు ఎవరివిడా? ఏం అర్థం కావట్లేదు. సార్, అప్లికేషన్లో తల్లిదండ్రుల పేర్లు కూడా రాయాలి. పాప అమ్మ పేరు దగ్గర పల్లవక్క పేరు రాస్తారా, లేదంటే రాధిక అని నా పేరు రాస్తారా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? పాపని స్కూల్లో జాయిన్ చేస్తున్నారు కదా, అందుకు. సార్, పాప అమ్మగారి పేరు రాయడానికి అంతసేపు ఆలోచించారేంటి సార్? ఓ, మీ భార్య పేరు కూడా రాధికనా సార్? నా పాపకు అమ్మ. సరే సార్, మంచి రోజు చూసి పాపని పంపించండి.